గోధుమ పిండితో చేసుకునే ఈ పూరీలు బుజ్జి బుజ్జి బేబీ బుగ్గల్లా పొంగడమే కాకుండా వెన్నెలా చాలా మెత్తగా ఉంటాయి. ఇంకా తక్కువ ఆయిల్ కూడా పీల్చుకుంటాయండి. దీనితో పాటు చాలా టేస్టీగా ఉండే కర్రీ కూడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం అయితే ముందు రోజు రాత్రే నేను 2 రకాల శనగల్ని నానబెట్టుకున్నాను. కూర వండుకునే ముందు ఇవి కుక్కర్లో వేయించి 4 విజిల్స్ వేయించేయాలి. కుక్కర్లో వేసేటప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో స్పూన్ అంటే స్పూన్ ఆయిల్ వేసుకున్న, దాంట్లో కొంచెం జీలకర్ర, ఇంకా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, టమాటో ఇవన్నీ వేసి ఇవన్నీ బాగా వేగినాక దాంట్లోనే కరివేపాకు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేగినాక ఉడకబెట్టిన శనగలు వేసుకోవాలి. మొత్తం వేసేయకుండా మరి కొంచెం శనగలు అందులో ఉంచుకొని అవి బాగా స్మాష్ చేసి అందులోనే వాటర్ కలిపి వేసుకున్నాక ఉప్పు, కారం, పసుపు ఇంకా మన దగ్గర ఏదైనా మసాలా ఉంటే ఆ మసాలా కూడా వేసుకొని నీట్గా అంతా దగ్గరికి ఉడికినాక స్టవ్ ఆఫ్ వేసుకుంటే చాలా టేస్టీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇక్కడ గోధుమ పిండి 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ గోధుమ పిండికి నాకు 3/4 గ్లాసెస్ వాటర్ పట్టింది. ఆ పిండి కలుపుకునేటప్పుడే దాంట్లో కొంచెం షుగర్, ఇంకొంచెం సాల్ట్ వేసుకుంటే పూరీలు అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా బాగా పొంగుతాయండి. ఎప్పుడైనా పూరీ ముద్ద కలపగానే పూరీలు చేసుకుంటే పూరీలు బాగా పొంగి వస్తాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ ఫాలో.